హాయ్ అండి. మీ జయరాజ్ రాయల్ తేజ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో వచ్చానండి. ఎందుకంటే ఈరోజు మన రేజా 4th జనరేషన్ అండి. మనకు అన్నీ డ్యాగ్ పెట్టలే మ్యాక్సిమం ఫస్ట్ నుంచి కూడా. ఎప్పుడైనా మనకి కత్తికాళ్ళకి తీసేటప్పుడు కాకి పెట్టలు లాంటివి తీసేవాళ్ళం. ఎందుకంటే అవి మన పంజాబ్ సిల్స్ నుంచి అవన్నీ కాకలే. అందులోంచి మనకి ఒక 4 జనరేషన్స్ మనం ఫిల్టర్ చేసుకుని కాకిపెట్ట కూడా అందులోంచి క్రియేట్ చేసుకున్నాం ఒకటి రేజాతో మిక్స్ చేసి. ఈరోజు అది శుక్రవారం. ఈరోజు మనకి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసింది. మనకి 13 గుడ్లు వేసామండి. 13 గుడ్లు కూడా మొత్తం పిల్లలు అయిపోయినాయి. ఒక గుడ్డు కూడా ఫెయిల్ అవ్వలేదండి. ఎందుకంటే ఫెయిల్ అవ్వదు, ఎందుకంటే మనం 10 పెట్టలు వేయమండి, ఒకే ఒక పెట్టను వేస్తాం కాబట్టి 100% అవి పిల్లలు అయిపోతాయి. పిల్లలు అవుతే అంతే హెల్తీగా ఉంటాయండి అవి. ఇది కాకిపెట్ట అయినా కానీ మనకి అందులోంచి పుంజులు మాత్రం ఎక్కువగా అన్ని డాగ్ కలర్లు వస్తాయండి. మళ్ళీ పెట్టలు వచ్చినప్పుడు మాత్రం అవి కాకి కలర్ రంగులు అయ్యి. పుంజులు వచ్చినప్పుడు మాత్రం అన్నీ కూడా డాగ్లా వస్తున్నాయండి మనకి. అప్పుడే 2-3 జనరేషన్స్ దీన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. అదండి. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది వర్షాకాలం. అసలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో అయితే చాలా విపరీతమైన వర్షాలు. చాలా దొడ్లలో కూడా అందులో మేజర్ కంప్లైంట్ పిల్లలు చనిపోతున్నాయని చెప్పేసి ఎక్కువగా చాలా కంప్లైంట్లు అండి అవి. పిల్లలు కూడా చాలా చనిపోతున్నాయి. అందరూ వీడియోస్ పెడుతున్నారు, ఇలా కొంచెం ఇలా అవుతుంది, ఏం చేయాలని చెప్పేసి. నేను ఏంటంటే మనకు మెయిన్ వచ్చేసి అవసరం లేకపోయినా ముందు జాగ్రత్తగా మనం టీకాలో వ్యాక్సిన్లు వేసేసుకుంటున్నామండి. ఫస్ట్ మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు మెడిసిన్ వేసినప్పుడు అవి పని చేయట్లేదు. అప్పటికి ముందే మెడిసిన్ మీద ఆల్రెడీ డిపెండ్ అయిపోయినాయి ఇవి. ఓన్ ఇమ్యూనిటీ అనేది ఏముంటలేదు పిల్లలకి. మళ్ళీ సరైన సమయం వచ్చి మనం ఏదన్నా దానికి వచ్చిన జబ్బుకి ఏదైనా మెడిసిన్ తీసుకొచ్చి ఇస్తే అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకండి ముందు జాగ్రత్త ఉండొచ్చు, కానీ అది పిల్లలు శుభ్రంలో కానీ కొంచెం వాటి ఆహారంలో కానీ ఇలాంటి వాటిలో జాగ్రత్తలు తీసుకుంటే మెడిసిన్లతోనూ వ్యాక్సిన్లతోనూ వీటితో పని లేదండి. ఇలాంటి క్రిటికల్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు విపరీతమైన వర్షాలు వచ్చేసినాయి, ఎక్కడ చూసినా కానీ కంటిన్యూస్గా పడ్డాయి. అలాంటప్పుడు కోడి తడిచిపోయి ఆటోమేటిక్గా ఏదో ఒకటి వస్తుంది. ఎందుకంటే అందరూ కూడా షెల్టర్లు వేసేసి అందరూ పెట్టి పెంచాలంటే అవ్వదు. తడుచుకుని ఏదో టైంలో తడుచుకుని వస్తూ ఉంటాయి. ఏదో డిసీజ్ అటాక్ అవుతుంటుంది. ఎందుకంటే దొడ్లలో అనేసరికి మనకి చాలా ఎక్కువ కోళ్ళు మేపేస్తారు. దానివల్ల ఈ ప్రాబ్లం. తక్కువ మేపే వాళ్ళకైతే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. అది కూడా కొంచెం హెల్త్ కండిషన్ అన్నీ బాగుండి మంచి ఓల్డ్ బ్రీడ్ అయితే అందులో బెటర్గా ఉంటాయి, అందులో డౌట్ లేదు. కానీ అనవసరమైన మెడిసిన్, ఆ ఉద్దేశం ఏంటంటే అనవసరమైన మెడిసిన్ ముందుగా అతి జాగ్రత్తతో మాత్రం వేసుకోవడం మంచిది కాదండి. అలా వేసుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. మీకు డబ్బులు నష్టమే, అవసరమైన టైంలో ఆ మెడిసిన్ అనేది ఉపయోగపడదు. సో మీరు జాగ్రత్తగా పిల్లల్ని, పెద్దవాటిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారో వాటికి పెట్టే ఫుడ్ కానీ ప్లేస్ కానీ అంత జాగ్రత్తగా చూసుకుని నీట్గా పెట్టుకుంటే చాలండి మనకి. ఇంకేం అవసరం లేదండి. సరే అండి, అయితే ఉంటాను.